హలో, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనందరిని సజీవంగా ఉంచి మరొకసారి ఆయన సన్నిధానంలో గడపడానికి, ఆయన స్తుతించడానికి యోగ్యత లేని మనందరికి ఆయన అర్హతనిచ్చే ఆయన సన్నిధానంలో మనందరూ నిలబెట్టాడు. అంటే దేవునికే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. మొదటిగా ఇటు సమయాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి, అలాగే సమయం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. అలాగే ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధానానికి వస్తున్న మనము, దేవుని యొక్క మాటలు వింటున్న మనము కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని యొక్క మాటలు ఆలకిద్దాం. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఐకిక విచారాల చేత మనం కూర్చోకూడదు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట మనం శ్రద్ధగా ఆలకించాలి. లేకపోతే దేవుని మాట నువ్వు వినకుండా ఎన్నిసార్లు దేవుని సన్నిధానానికి వచ్చినా కానీ నువ్వు సరిచేయబడలే. కాబట్టి దేవుడు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో ఆ మాట కోసం మన హృదయం అనే తలుపులను తెరుద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరైతే ఎట్టివారిని గూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే, దేవుని కుమారులుగా పిలువబడుతున్న మనం ఏం చేయాలి? చాలామంది దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము శత్రువులను ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ. కానీ దేవుడైతే ఏమంటున్నాడంటే, మీరు శత్రువులను ప్రేమించాలి. చాలామంది శత్రువులను ప్రేమించే వాళ్ళు లేరు. మనల్ని ప్రేమించే వారినే మనం ప్రేమించలేం కొన్నిసార్లు. కానీ దేవుని యొక్క మాట ఏమంటుందంటే, మీరు ఎట్టివారిని గూర్చైనను, ఏ మాట గూర్చైనను నిరాశ చెందక శత్రువులను ప్రేమించాలి. మనకి మనుషులు ఎలాగ చేయవాలని మనం అనుకుంటున్నామో మనం కూడా మొదట అలా చేయాలి. మనుషులు మనకి ఏదన్నా చేయాలని మనం కొన్నిసార్లు ఆలోచన చేస్తాం. ఆ మనిషి వచ్చి నాకు ఈ యొక్క పని చేస్తే బాగుండు, లేకపోతే అది చేస్తే బాగుండని అనుకుంటాము. అయితే దేవుని యొక్క లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి అంటే, మనుషులు మీకు ఎలాగ చేయవాలని మీరు అనుకుంటున్నారో మొదట ఆ పని మీరే చేయాలి. ఆ పని ఏంటయ్యా అంటే, మీరు శత్రువులను ప్రేమించాలి. శత్రువులను ప్రేమించడం అంటే చాలా కష్టం ఈ లోకంలో చూస్తే. కానీ దేవుని సన్నిధానానికి వస్తున్న మనకి శత్రువులను ప్రేమించమని ఆయన సెలవిస్తున్నాడు. మన ప్రేమ ఎలాగ ఉండాలంటే స్వార్థం లేనిదై ఉండాలి. మన ప్రేమలో స్వార్థం లేకపోతే మన ప్రేమ శత్రువులను కూడా ప్రేమించిద్ది. అదే స్వార్థం ఉంటే మంచివారిని కొన్నిసార్లు ప్రేమించలేం. ఇంకా చెడ్డవారిని కానీ, మనకు కీడు చేసే వాళ్ళని కానీ ఎలాగా ప్రేమిస్తాము? దేవుని సన్నిధానానికి వస్తున్న మనలో కొన్ని ఆయన చూడాలని కోరుకుంటున్నాడు. ఆయన చెప్తాడు కదా, ఆత్మ ఫలాల్లో కూడా మొదటి ఫలం ఏది? ప్రేమ. ప్రేమను ఆయన చూస్తాడు. మనం ఎలాగ ప్రేమిస్తున్నామో, ఇతరుల పట్ల మనం ఎలా నడుచుకుంటున్నామో, ఇతరుల పట్ల మనం ఎలా జీవిస్తున్నామో, మనం ఎవరిని ప్రేమిస్తున్నామో, ఎవరిని ఇష్టపడుతున్నామో దేవుడు చూస్తాడు. మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మీకేమి ఫలము? మనల్ని ఎవరైతే ప్రేమించరో, ఎవరైతే మనల్ని ఇష్టపడరో వారినే మనం ప్రేమించమని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. పాపులు కూడా ప్రేమిస్తారండి, ప్రేమించే వారిని ప్రేమిస్తారు. వారికి ఏదన్నా చేసిన వారినే వాళ్ళు ఇష్టపడతారు. మనం కూడా అలాగే ఉంటే దేవుని యొక్క లేఖనాలు ఏమంటున్నాయి అంటే, మీరు శత్రువులను ప్రేమిస్తే అప్పుడు మీకు ఫలాన్ని అనుగ్రహిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. లోకంలో చాలామంది ఎలాగుంటారంటే, ప్రేమించే వారినే సరిగ్గా ప్రేమించరు, అలాగే మంచి చేసేవారిని కూడా ప్రేమించరు. కానీ దేవుని యొక్క ప్రేమ ఎలాగుంటుందంటే, శత్రువులను సైతం ప్రేమించేటట్లుగా ఉంటుంది. మనం పాపం చేసి దేవుని యొక్క అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. అయినప్పటికీ దేవుడు మనందరిని ప్రేమించి ఆయన మనందరి కొరకు బలియాగంగా
మార్చబడ్డాడు. కానీ మనం మట్టికి దేవుని యొక్క మాటలు వింటున్నాము, దేవుని సన్నిధానానికి ప్రతిదినము వస్తున్నాము, ప్రతిరోజు ఆయన సన్నిధానంలో గడుపుతున్నాము. కానీ శత్రువులను మట్టికి మనం ప్రేమించట్ల. ఎప్పుడైతే నువ్వు శత్రువులను ప్రేమిస్తావో ఆ శత్రువు ఎప్పటికైనా దేవుణ్ణి తెలుసుకునేటట్లు దేవుడే చేస్తాడు. శత్రువును ప్రేమించమన్నాడంటే ఊరికినే యేసయ్య ప్రేమించమనల. ఆయన కొట్టిన వారిని ప్రేమించాడు, కొట్టిన వారిని క్షమించాడు. అలాగే ఆయనకు విరోధంగా జీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమించుకుంటానే వస్తున్నాడు. కానీ మనం మట్టికి మనల్ని ప్రేమించే వారిని ప్రేమించకపోగా శత్రువులను మట్టికి అలాగైతే మనం ప్రేమించలేకపోతున్నాం. కానీ దేవుని యొక్క లేఖనాలు శత్రువులను ప్రేమించమని దేవుడు సెలవిస్తున్నాడు. చాలామంది ఏం చేస్తారంటే వారికి ఏదన్నా ఇస్తే ప్రేమిస్తారు, లేకపోతే వారంత చెడ్డోడు కూడా లేడని చెప్తారు చాలామంది. ఈ లోకంలో మనుషులు ఎలాంటి వారంటే 99 మంచి పనులు చేసినా ఒక్క చెడ్డ పని చేస్తే వాడంత చెడ్డవాడు ఈ లోకంలోనే లేడంటారు. కానీ మనం ఎలాగున్నామో ఈరోజు పరిశీలన చేసుకోవాలి. ఎలాగ మనం ప్రేమిస్తున్నామో, మనం ఇతరుల పట్ల ఎలాగ నడుచుకుంటున్నామో, ఇతరులను ఎలా ప్రేమిస్తున్నామో, ఎలాగ క్షమిస్తున్నామో దేవుని యొక్క లేఖనాలు పట్టుకొని మనం పరిశీలన చేయాలి. శత్రువులను ప్రేమించమన్నాడు దేవుడు, మనం ప్రేమిస్తున్నామా లేదా? శత్రువుల కొరకు ఆయన ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేస్తున్నామా? దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి కదా, మీరు మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. మిమ్మల్ని ద్వేషించే వారిని మీరు దీవించాలి. ద్వేషించే వారిని ఎవరన్నా దీవిస్తారా? ప్రేమించే వారిని కొన్నిసార్లు మనం ప్రేమించలేము. అలాగే ద్వేషించే వారిని ఎవరన్నా దీవిస్తారా? మనల్ని శపించే వారిని ఎవరన్నా దీవిస్తారా? చెప్పాలి. ఎవరో కూడా అలాంటి పనులు చేయలేరు. ఎందుకంటే మనలో ప్రేమ అనే మనసు లేదు. నీలో ఎప్పుడైతే ఆ యొక్క మనసును కోల్పోతావో అందరిని కూడా ఒకే చూపు నువ్వు చూస్తావు. కానీ నువ్వు నీలో ప్రేమ కనుక ఉంటే, నీ యొక్క హృదయంలో ప్రేమ అనే ఆ యొక్క తత్వం ఉంటే, నీకు కీడు చేసిన వారిని కూడా నువ్వు ప్రేమిస్తావు. నీకు విరోధంగా వారు మాట్లాడినప్పటికీ వారిని నువ్వు ప్రేమిస్తావు. దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక మీ శత్రువులను మీరు ప్రేమించాలి. శత్రువుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మనకు శత్రువులు ఎవరు ఉంటారో కూడా మనకే తెలుసు. ఎందుకంటే ఎవరి శత్రువులు వారికే తెలిసిద్ది. ఎందుకంటే వారి హృదయాల్లో కొంతమందిని శత్రువులుగా పెట్టేసుకుంటారు. వారికి విరోధంగా మాట్లాడుతున్నారని, వారు చెప్పిన పని చేయట్లేదని, లేకపోతే వారికి నచ్చినట్టు జీవించట్లేదని కొంతమంది శత్రువులను పెట్టుకుంటారు. ఆ శత్రువులను ప్రేమిస్తున్నావో లేదో ఈరోజు నువ్వు పరిశీలన చేసుకోవాలి. మొదటి మాట ఏంటయ్యా అంటే, నీ ప్రేమ స్వార్థం లేనిదే శత్రువులను సైతం ప్రేమించేటట్లు ఉండాలి. రెండో మాట చూద్దాం. గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతాం. గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము చాలండి. ఇక్కడ పౌలు గారు రాస్తున్న మాటలు ఏంటంటే, నేను మనుషుల దయ కోరుకొనిచున్నానా లేకపోతే దేవుని దయ కోరుకొనిచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టాలని చూస్తున్నానా లేకపోతే దేవుణ్ణి సంతోష పెట్టాలని చూస్తున్నాను? ఆయన అంటున్నాడు, నేనైతే మనుషులు సంతోష పెట్టాలని అనుకుంటే ఎప్పటికీ కూడా దేవునికి దాసుడను కాను. చాలామంది రోజుల్లో ఎలా ఉన్నారంటే, మనుషుల కోసం ఏదైనా చేసేవాళ్ళు ఉన్నారు. మనుషులు సంతోష పెట్టడానికి, మనుషులను ఆనందపరచడానికి ఏదైనా చేసేవాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. అది పాపమైన పుణ్యమైన ఏదైనా. ఎందుకంటే వారిలో ఉన్న మనసు ఏంటయ్యా అంటే, ఎవరో ఒకరిని సంతోషపరచాలి, ఎవరినో ఒకరిని సంతోష పెట్టాలి. ఇక్కడ పౌలు గారు మనుషుల దయ కోరుకుంటున్నాడా దేవుని దయ కోరుకుంటున్నాడా? దేవుని దయ కోరుకుంటున్నాడు. ఆయన మనుషుల కోసం ఏది చేయలేదని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన నేను ఏది చేసినా కానీ దేవుని కోసమే చేస్తున్నాను, మనుషుల కోసం ఏది కూడా నేను చేయట్లేదు, మనుషులు సంతోష పెట్టడానికి ఏది నేను చేయట్లేదని అక్కడ స్పష్టంగా పౌలు గారు రాస్తున్నాడు. మనం వేటి కోసం
ఎవరిని సంతోష పెట్టాలని మనం దేవుని సన్నిధానానికి వస్తున్నాం? చాలామంది దేవునికి పాట పాడమంటే, లేకపోతే దేవుని ఆరాధించమంటే కొంతమందిని సంతోష పెట్టాలని అనుకుంటారు. కానీ నువ్వు మనుషులను సంతోషపెడితే దేవుని యొక్క మెప్పును కూడా నువ్వు పొందుకోలేవు. దేవుని యొక్క ఫలాన్ని కూడా నువ్వు అనుభవించలేవు. ఎందుకంటే నువ్వు మనుషులు సంతోష పెట్టాలని, మనుషులను ఆనందపరచాలని నువ్వు వారి కోసమే చేస్తున్నావు కాబట్టి వారి యొక్క ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. మనుషుల ఫలాలు ఎలా ఉంటాయి అంటే, పెడితే ఏం చేస్తారు? మంచి కోరతారు, లేకపోతే చావు కోరతారు. అలాంటి వారు మనుషులను ఆనందపరిచేటప్పుడు, మనుషులను సంతోషపరిచేటప్పుడు దేవుణ్ణి కూడా మనం సంతోషం పెట్టలేము. ఎందుకంటే మన మనసులో మనుషులను సంతోషపరచాలని, మనుషులను ఆనందపరచాలనే ఆ యొక్క ఉద్దేశం మనలో ఉన్నప్పుడు దేవునికి దగ్గరకు కూడా మనం రాలేము. దేవుని యొక్క లేఖనాలు పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను మనుషులను సంతోషపెట్టేవాడనైతే దేవునికి దాసులను కూడా కాను. ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి, ఎవరి కోసం మనం దేవుని సన్నిధానానికి వస్తున్నాం. చాలామంది అంటారు, దేవుని సన్నిధానానికి ఎందుకు వస్తున్నావు అంటే, నేను దేవుని కోసం వస్తున్నామంటారు. కానీ దేవుని కోసం వచ్చిన నువ్వు దేవుని దగ్గర ఏం నేర్చుకోవడానికి వస్తున్నావు? చాలామంది దేవుని దగ్గరికి వెళ్తున్నాం అంటున్నారు, కానీ దేవుడు కొన్ని ఆజ్ఞలు మనకిచ్చాడు, వాటిని పాటిస్తున్నామా లేదా అంటే ఒక్కడ కూడా మనం పాటించట్ల. ఆజ్ఞ అతిక్రమమే పాపమని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన్ని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞ గైకొనడమే ఆయన సెలవిస్తున్నాడు. చాలామంది అనుకుంటారు, నేను దేవుని ప్రేమిస్తున్నాను, లేకపోతే దేవుడు నా హృదయంలోనే ఉన్నాడంటారు. కానీ నీ హృదయంలో ఉన్న దేవుడు, నువ్వు దేవుణ్ణి ప్రేమించేటప్పుడు నువ్వు దేవుని యొక్క మాటను కూడా వింటావు, దేవుని యొక్క మాటకు నువ్వు లోబడతావు. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటకు లోబడకుండా జీవిస్తావో దేవుణ్ణి కూడా ప్రేమించలేనట్టు అర్థం. నువ్వు ఎవరిని సంతోష పెట్టాలని నువ్వు కోరుకుంటున్నావు? నాడు పిలాతు కూడా దేవునికి తీర్పు తీర్చేటప్పుడు మనుషుల కోసం, మనుషులను సంతోష పెట్టాలని యేసయ్యను అక్కడున్న ప్రజలకు ఆయన అప్పగించేశాడు. మనం కూడా కొన్నిసార్లు మనుషులను సంతోష పెట్టాలని, మనుషుల దయ కోరుకోవాలని, మనుషుల యొక్క ప్రేమ కోరుకోవాలని దేవుని కూడా విడిచిపెట్టే వారంగా ఉంటున్నామేమో పరిశీలన చేసుకోవాలి. చాలామంది దేవుని కోసం ఒక పాట పాడేవాళ్ళు లేరు, కానీ మనుషుల కోసం పాడేవాళ్ళు ఎక్కువైపోయారు. దేవునికి ప్రార్థించేవాళ్ళు తక్కువైపోయారు. దేవుని కోసం ఏదన్నా పని చేసేవాళ్ళు తక్కువైపోయారు. కానీ మనుషుల కోసం చేయాలని వారు వారి యొక్క హృదయంలో ఆతృత కలిగి జీవిస్తున్నారు చాలామంది. నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు, నువ్వు దేవుని మందిరానికి వస్తున్న నువ్వు ఎవరిని సంతోష పెట్టాలయ్యా అంటే దేవుణ్ణి నువ్వు సంతోష పెట్టాలి. ఎవరిని సంతోష పెట్టినా కానీ మనుషులను సంతోష పెట్టాలని చూస్తే ఎంత మాత్రం కూడా మనం వారిని సంతోష పెట్టలేం. మనం ఎన్ని మంచి పనులు చేసినా కానీ మనుషులు చేసినంతసేపే మంచోడు అంటారు, తర్వాత ఏదన్నా చెడ్డ పని చేస్తే వాడంతా చెడ్డోడు లేడు, వాడంతా వేస్ట్ ఫెలో లేడు అంటారు. ఎందుకంటే మనం మనుషులను సంతోష పెట్టడానికి చూస్తున్నాం, ఎప్పటికీ కూడా అది జరగదు. మనుషులు ఎన్నటికీ కూడా సంతోషపడాలని మనం చూడకూడదు. దేవుని బిడ్డలమైన మనము దేవుని యొక్క సన్నిధానానికి వస్తున్న మనలో ఏం కనిపించాలి అంటే దేవుని సంతోష పెట్టేవారంగా మనం ఉండాలి. ఇప్పుడు వరకు మనుషుల కోసం నువ్వు తాత్పర్యంతో జీవించేవేమో, మనుషుల కోసం నువ్వు ఆతృతపడి మనుషులను సంతోష పెట్టాలని నువ్వు చూచేవేమో. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, దేవుని యొక్క దయను ఆయన కోరుకుంటున్నాడు. మనుషులను సంతోష పెట్టక దేవుని సంతోష పెట్టాలని ఆయన జీవిస్తున్నాడు. మరొక చాట ఆయన ఏమంటాడంటే, నేను ఆయన యొక్క మెప్పును కోరుకొనిచున్నాను ఆయన మాట్లాడతాడు. చూడండి, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. 33 అపొస్తలుల కార్యములు 2 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం.
ఆ, ఆ, చాలండి. అతిశయపడేవాడు ఎక్కడ అతిశయపడాలంట? ప్రభువునందే అతిశయపడాలి. అలాగే ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. మనల్ని ఎవరు మెచ్చుకోవాలయ్యా అంటే, మనము ఎవరిని సంతోషపెట్టాలయ్యా అంటే దేవుణ్ణి సంతోషపెట్టాలి. అలాగే దేవుడే మనల్ని యోగ్యులుగా మారుస్తాడు. అంతేగాని మనం హెచ్చించుకుంటే ఎలాగైతామయ్యా అంటే, ఎవడైతే తన్ను తాను హెచ్చించుకుంటాడో వాడు తగ్గించబడతాడు. అలాగే తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. దేవుని యొక్క లేఖనాలు తెలుసు కానీ మనకి, కానీ కొన్ని సందర్భాల్లో మనల్ని హెచ్చించుకునే స్థితిలో మనము ఉంటున్నాము. మనము ఎవరిని మెప్పిస్తున్నామో, ఎవరిని సంతోషపెట్టడానికి దేవుని సన్నిధానానికి వస్తున్నామో ఈ రాత్రి మనం పరిశీలన చేసుకోవాలి. మనము ఆయన్ని మెప్పించే వారంగా ఉండాలి. ఆయన మనల్ని మెచ్చుకునే స్థితిలో మనము జీవించాలి. ఎవరినైతే ప్రభు మెచ్చుకుంటాడో వారే యోగ్యుడు అంటారు. మరి మెచ్చుకోని వాళ్ళు యోగ్యులు కాదు. మనకు మనమే హెచ్చించుకుంటే, మనకు మనమే మెచ్చుకుంటే మనం యోగ్యులము కాదు. ఎప్పుడు మనల్ని దేవుడైతే హెచ్చిస్తాడో, లేకపోతే దేవుడు ఎప్పుడైతే మనల్ని మెచ్చుకుంటాడో అప్పుడే మనం యోగ్యులంగా మార్చబడతాం. రెండో మాట, మనము ఎవరిని మెప్పించాలయ్యా అంటే దేవుణ్ణి మెప్పించేవారుగా మనం ఉండాలి. మూడో మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. చాలండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. అయితే మీరు ఎలాగుండాలి? మరణము వరకు కూడా నమ్మకంగా ఉండాలి. కొన్నిసార్లు ప్రాణాపాయాలు మన మీదకి వస్తాయి. మరణము మనల్ని వెంటాడుతూనే వస్తుంది. అయినా కానీ వాటన్నిటిని బట్టి మనం భయపడకుండా ఎలాగుండాలంటే నమ్మకంగా ఉండాలి. చాలామంది దేవునికి నమ్మకంగా జీవించే వాళ్ళు తక్కువైపోయారు. కానీ దేవుని యొక్క లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి అంటే, నమ్మకంగా జీవించే వారికైనా దీవెనలు మెండుగా కలిగజేస్తానని దేవుడు సెలవిచ్చాడు. మనం మట్టికి నమ్మకంగా జీవించలేకపోతున్నాం. ఇక్కడ మనకి లోకంలో జీవిస్తున్న మనకి శ్రమలు వస్తాయా రావా? వస్తాయి. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. అయినాను వాటన్నిటిని బట్టి దేవునిలో నమ్మకంగా మనం ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మనకి దేవుని యొక్క సన్నిధానానికి వస్తున్న మనకి, దేవుని యొక్క బిడ్డలంగా పిలువబడుతున్న మనకి కొన్నిసార్లు ప్రాణాపాయాలు వస్తాయి. కొన్నిసార్లు సాతాను మనందరిని శోధించినప్పటికీ వాటన్నిటిని బట్టి మనం భయపడకుండా ధైర్యంగా దేవునిలో ఉండాలి. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. మరణాపాయం వచ్చినను గన మీరు ఏమాత్రం కూడా భయపడొద్దు. మరణాపాయం వచ్చినా కానీ, మరణం వరకు మీరు వెళ్ళినా కానీ మీరు ఎలాగుండాలి అంటే నమ్మకంగా జీవించాలి. కొన్నిసార్లు చాలామంది ఎలాగుంటారంటే మనుషుల ఎదుట నమ్మకంగా ఉంటారు, కానీ దేవుని ఎదుట నమ్మకంగా జీవించలేరు. కానీ నువ్వు ఎవరి ఎదుట నమ్మకంగా జీవించాలంటే దేవుని ఎదుట నువ్వు నమ్మకంగా జీవించాలి. దేవుని మెప్పించేవారుగా మనం ఉండాలి. దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలి. దేవునిలో ఎదుగుతున్న మనందరికీ శోధనలు, శ్రమలు అనేవి వస్తూనే ఉంటాయి. వాటన్నిటిని బట్టి అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నాకే శ్రమలు ఎందుకు వస్తున్నాయి, నాకే ఈ శోధనలు ఎందుకు వస్తున్నాయి అని అనుకుంటున్నారు చాలామంది. కానీ ఆ శ్రమను బట్టి నువ్వు కొంచెం దేవుళ్ళో బలపడాలని దేవుడు ఆ శ్రమ పెట్టాడేమో. రోజుల్లో చూస్తే చిన్నపిల్లలు కూడా చదువుతున్న రోజుల్లో ఏం పెడతారు? వారికి పరీక్షలు పెడతారు. ఒక తరగతి నుంచి మరో తరగతికి వెళ్ళాలంటే పరీక్ష రాసి పాస్ అయినప్పుడే పై తరగతికి వెళ్తారు. అలాగే దేవునిలో ఎదుగుతున్న మనకి కూడా కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు మన మీదకి వస్తాయి. వాటన్నిటిని బట్టి దేవుడు నాకే ఎందుకు చేస్తున్నాడు అనుకుంటే తర్వాత మేలు కూడా నీకే ఎందుకు చేస్తానయ్యా అని ఆయన అంటాడు.
శ్రమ వచ్చినప్పుడు నువ్వు తట్టుకోలేక దేవుడు ఉన్నాడా లేడయ్యా అని అంటున్నావు. అలాగే ఆశీర్వాదం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు, అందుకే నన్ను ఆశీర్వదించాడు. కానీ శ్రమ వచ్చినప్పుడు నీ యొక్క మాట ఎలా ఉంటుంది, నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో ఈ రాత్రి నువ్వు పరిశీలన చేసుకోవాలి. శ్రమ కలగంగానే, శోధన రాగానే కొంతమంది మాటలు దేవుని నుంచి తొలగిపోయేటట్లు ఉంటాయి. కానీ నీ మాట ఎలా ఉండాలయ్యా అంటే ఆ శ్రమను బట్టి, ఆ శోధనను బట్టి దేవునిలో బలపడేటట్లు ఉండాలి. మరణపాయం వచ్చినా కానీ మనం ఎలాగ ఉండాలయ్యా అంటే నమ్మకంగా ఉండాలి. దేవునికి మనకిచ్చిన రక్షణను, మనకిచ్చిన ఆ యొక్క కృపను కోల్పోకుండా మన యాత్ర ముగించేంత వరకు కూడా, లేకపోతే ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా మనం ఎలాగుండాలి? నమ్మకంగా జీవించాలి. ఎవరి ఎదుటయ్యా అంటే దేవుని ఎదుట నువ్వు నమ్మకంగా జీవించాలి, మనుషుల ఎదుట కాదు. ఎందుకంటే మనుషులు మన పైరూపాన్నే చూస్తారు, కానీ దేవుడైతే మన హృదయాంతరంగాలను చూస్తాడు. పైకి ప్రేమ ఉన్నట్లు కొంతమంది నటిస్తారు, పైకి భక్తి చేసినట్లు కొంతమంది నటిస్తారు, కానీ దేవుని హృదయాంతరంగాలను ఎరిగినవాడు. నీ హృదయంలో ఏముందో, నీ హృదయంలో ఎలాగా నువ్వు పాపం చేస్తున్నావో, నీ హృదయ ఆలోచనలో నీ యొక్క తలంపులన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. కొంతమందిని ఏదో చేయాలని వారి యొక్క ఆలోచనలో ఉంటారు. మనుషులు తెలియకపోవచ్చు, కానీ దేవునికైతే సమస్తము తెలుసు ఆయనకి. ఎందుకంటే మనల్ని సృష్టించిన వాడు, మనల్ని సృజించిన దేవునికి, మనల్ని సృష్టించిన దేవునికి మన హృదయంలో ఏది ఉంటుందో తెలియదా? మనం అనుకుంటాం ఎవరికి తెలియదని, ఎవరికి నేను చేసే పాపం కనబడట్లేదని మనం అనుకుంటాం. కానీ మనం ఏది చేసినా కానీ దేవునికి స్పష్టంగా కనబడుతుంది. ఆయన నరులందరినీ కూడా ఆకాశం నుంచి పరిశీలన చేస్తా చూస్తున్నాడు. మనం ఏది చేస్తున్నామో, ఎలాగ నడుచుకుంటున్నామో, మన ప్రవర్తన ఎలా ఉందో, మన నడక ఎలాగుందో ప్రతి ఒక్కటి కూడా ఆయన చూస్తున్నాడు. కాబట్టి మనం ఎలాగ జీవిస్తున్నామో, మనం ఎలాగ ఉంటున్నామో ఈ రాత్రి మనం పరిశీలన చేసుకొని, ఈ లోకంలో దేవునిలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే మనం జీవిస్తున్న ఆ యొక్క జీవితంలో శోధనలు, శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలాగ ఉండాలయ్యా అంటే నమ్మకంగా మనం జీవించాలి. నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. దేవుడిచ్చిన ప్రేమను, దేవుడిచ్చిన కృపను ఒకసారి కోల్పోతే తర్వాత సంపాదించుకోవడం చాలా కష్టం. ఈ లోకంలోనే కొన్ని వాటిని చూస్తే కొంతమందిని, కొన్ని వాటిని పోగొట్టుకున్నప్పుడు తర్వాత మళ్ళా సంపాదించుకోవడానికి చాలా కష్టపడతారు. కానీ ఉన్నప్పుడే నువ్వు మంచిగా జీవించగలిగితే, ఉన్నప్పుడే నువ్వు దేవుని స్తుతించగలిగితే తర్వాత దేవుడు ఇంకొకటి నీకు అనుగ్రహిస్తాడు. చాలామంది అనుకుంటారు అన్నీ పోయాక దేవుని స్తుతించడం అని అనుకుంటారు, కానీ అన్నీ ఉన్నప్పుడు దేవుడు మనకే గుర్తు రావట్లా. మనకి అన్నీ పోయాక ఎలాగో దేవుడు మనకే గుర్తు వస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆలోచన ఆయన ఎరిగినవాడు గనక మన హృదయంలో అన్నీ ఉన్నప్పుడు దేవుడు మనకే గుర్తురాడు. అన్నీ పోయాక దేవా నువ్వే దిక్కు. ఇప్పుడు దేవుడే మనకి కార్యాలు చేసేయాలి. మొదట మన స్థితి ఎలాగుందో అంతకు రెట్టింపుగా దేవుడు మనందరినీ మార్చేయాలని దేవుని సన్నిధానానికి వస్తాం. కానీ మొదట నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా లేవు, అందుకే దేవుడు దాని నుంచి నిన్ను తీసివేసేసాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుడు మనకిచ్చిన వాటిలో నమ్మకంగా ఉంటున్నామో లేదో పరిశీలన చేసుకోవాలి. ఆయన మనకి ఏదన్నా అనుగ్రహిస్తే దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నామో లేదో కూడా మనం పరిశీలన చేసుకోవాలి. మనకిచ్చిన ప్రతి దాన్ని బట్టి కూడా మనం ఆయన్ని స్తుతించాలి. ఎందుకంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ప్రతి ఒక్కడు కూడా ఆయన చేసినదే. ఈ సృష్టి అంతా ఆయన మాటకు లోబడుతుంది, కానీ ఆయన చేతులతో చేసిన మనుషుల మట్టుకు ఆయనకి లోబడట్ల. మనము ఎప్పుడైతే ఆయన మాటకు లోబడతామో, ఆయన యొక్క ప్రేమకు లోబడతామో, ఆయన కృపకు లోబడతామో ఆయన మనందరినీ దీవిస్తాడు. అంతేగాని మనం ఏదో సంపాదిద్దామని లోకంలో తిరిగితే ఏది కూడా సంపాదించలేం. మనం ఎలాగుంటున్నామో ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. మన ప్రేమ ఎలాగుంటుందో, ఇతరులను ప్రేమిస్తున్నామా లేదా?
ఇతరుల పట్ల మనం ఎలాగ మాట్లాడుతున్నామో, మన ప్రవర్తన ఎలాగుంటుందో ఈ రాత్రి మనం పరిశీలన చేసుకోగలిగితే, ఆ యొక్క ప్రేమను కనుక కోల్పోతే దేవుడు మరలా మనందరికీ అనుగ్రహించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి అంటే, అక్రమము విస్తరించుట వలన అనేకులు ఏమైపోయింది, ప్రేమ చల్లారిపోయింది. క్రమము ఈ రోజుల్లో కనబడట్లేదు. ఎక్కడ చూసినా మనకి అక్రమమే కనబడుతుంది. అలా కనబడడం ద్వారా మనలో ఏం తగ్గిపోతుందయ్యా అంటే ప్రేమ కూడా తగ్గిపోతుందంట. దేవుడు ఈ రాత్రి మనల్ని ఆయన ప్రేమించి మరలా ఆయన సన్నిధానంలో చేర్చి ఆయన మాటల ద్వారా మనందరిని బలపరచాలని ఆయన ఇష్టపడ్డాడు గనుక దేవుని యొక్క మాటలు వింటున్న మనము సరి చేసుకుంటే బాగుపడతాం. లేకపోతే మన యొక్క జీవితాన్ని మనమే నాశనం చేసుకున్న వారము అవుతాం. దేవుని యొక్క మాటలు వింటున్న కొంతమంది ప్రజలు స్టెఫను మీద తిరుగుబాటు చేశారు. ఆ మనసు కూడా మనలో ఉంటే తీసివేసుకోవాలి. తిరుగుబాటు చేసే తత్వం ఉంటే మనం ఎప్పటికీ కూడా సరి చేయబడలేం. అది ఎవరు చెప్పినా కానీ తిరుగుబాటు చేసే మనసు మనలో ఉంటే ఏ మాట కూడా మనం తీసుకొని సరి చేసుకోలేం. నాడు స్టెఫను ఏం చెప్పాడు? దేవుని మాటలే కదా వారికి ప్రకటించింది. నేటికి కూడా దేవుని మాటలు ఎవరైతే ప్రకటన చేస్తున్నారో, దేవుని గురించి ఎవరు చెప్తున్నారో వారి మీదే తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని మాట వింటున్న నువ్వు సరిచేయబడాలి కానీ, దేవుని మాట వింటున్న నువ్వు బలపరచబడాలి కానీ తిరుగుబాటు చేసేటట్టుగా నువ్వు ఉండకూడదు. తిరుగుబాటు చేస్తే నీ జీవితాన్ని నాశనానికి నువ్వే నడిపించుకుంటున్నావు. పేతురు కూడా ప్రసంగం చేశాడు. ఆ మాటలు విన్న ప్రజలందరూ కూడా దేవుణ్ణి నమ్మి విశ్వసించి దేవునిలో జీవించారు. మనం కూడా అలాగ ఉండాలి. తిరుగుబాటు చేసేవారంగా ఉండాలి. దేవుని యొక్క సేవకులు ఎవరినో ఉద్దేశించి దేవుని యొక్క మాటలు చెప్పరు. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన మనకి, దేవుని సన్నిధానంలో ఉంటున్న మనము ఎవరు చెప్పినా కానీ ఆ మాటను మనం స్వీకరించాలి. ఆ మాటకు మనం లోబడాలి. అప్పుడే దేవుడు మనకి ఘనతను అనుగ్రహిస్తాడు. అప్పుడే దేవుడు మనందరిని ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధానానికి వస్తున్న మనకి, దేవుని కుమారులంగా పిలువబడుతున్న మనము శత్రువులను ప్రేమిస్తున్నామా లేదో ఈ రాత్రి పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు దాకా మనసు లేదేమో, ఇప్పుడు నుంచైనా నువ్వు దేవుణ్ణి అడగాలి. ఎప్పుడైతే నువ్వు శత్రువుని ప్రేమిస్తావో, కొంతమంది మనల్ని చూసేవాళ్ళు ఉంటారు లోకంలో. దేవుని బిడ్డల మీద చాలామంది కళ్ళను వేసి ఉంచుతారు. వారు ఎలాగ జీవిస్తున్నారో, వారు ఎలాగ నడుచుకుంటున్నారో కొంతమంది చూస్తారు. ఆ చూచిన వారు కొంతమంది ఉన్నప్పటికీ వారు దేవునిలో ఎదగగలగాలంటే మన ప్రవర్తన సరిగా ఉండాలి. మనం ఇతరులను ఎలా ప్రేమిస్తున్నామో, ఇతరులను ఎలాగ క్షమిస్తున్నామో రాత్రి పరిశీలన చేసుకుంటే దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు గనక మనము శత్రువులను ప్రేమించలేకపోతే ఇప్పుడైనా మనం శత్రువులను ప్రేమించాలి. దేవుడు ఏ మాట చెప్పినా ఊరికినే చెప్పలేదు. కాబట్టి ఆయన మనందరం ప్రేమిస్తున్నాడు కనుక మనం కూడా ఇతరులను ప్రేమించాలి. అలాగే రెండో మాట ఏంటంటే, మనం ఎవరిని సంతోషపెట్టాలని కోరుకుంటున్నాం, ఎవరిని మనం ఆనందపరచాలని చూస్తున్నాం. రాత్రి పరిశీలన చేసుకొని నువ్వు మనుషుల కోసం ఇప్పుడుదాకా జీవించేవేమో, మనుషుల కోసం ఏదో చేయాలని నువ్వు జీవించేవేమో ఈ లోకంలో. కానీ ఇప్పటి నుంచైనా నువ్వు దేవుని సంతోషపెట్టాలని జీవిస్తే, దేవుని కోసం నువ్వు నిలబడితే ఆయన నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. మూడో మాట, మనకి ప్రాణాపాయం కలిగినను మనం ఎలాగుండాలి? నమ్మకంగా ఉండాలి దేవునిలో. దేన్ని బట్టి కూడా మనం దేవుని నుంచి తొలగిపోకూడదు. చాలామంది చూస్తే చిన్న చిన్న వాటికే దేవుని నుంచి వేరైపోయే వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి విడిచిపెట్టేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న చిన్న వాటికి నువ్వు దేవుని కోల్పోతే తర్వాత వచ్చే ఆశీర్వాదాన్ని కూడా నువ్వు కోల్పోతావు. చిన్న చిన్న శ్రమలే, చిన్న చిన్న శోధనలే నువ్వు జయించలేకపోతే మనం ఆశీర్వాదానికి కూడా పాత్రలు కాలేము. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నాడు కనుక మనము ఆయన సంతోషపెట్టేవారంగా ఉండాలి. అలాగే ప్రాణాపాయం కలిగినను మనం నమ్మకంగా జీవించాలి. బైబిల్లో ఎంతోమందికి కూడా వారి యొక్క ప్రాణాలను కూడా లెక్క చేయకుండా జీవించారు. ఆయన అంటాడు కదా, ఎవరైతే తమ ప్రాణాలను కాపాడుకోవాలని చూస్తారో వారు దాన్ని
పోగొట్టి పోగొట్టేసుకుంటాడు. ఎవడైతే దేవుని నిమిత్తము ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా జీవిస్తారో వారు తన యొక్క ప్రాణాన్ని కాపాడుకుంటారు. మనం ఎలాగ జీవిస్తున్నాం? కొంతమంది దేవుని యొక్క విరోధులు, లేకపోతే దేవునికి విరోధులుగా జీవిస్తున్న ఈ లోకంలో కొంతమంది మనుషులు ఉంటారు. వారు వచ్చి, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, మీకు అది చేస్తాం ఇది చేస్తాం దేవుని విడిచిపెట్టేస్తే అని అంటారు. లేకపోతే నిన్నే చంపేస్తానని అంటారు. అప్పుడు నువ్వేం చేస్తావు? వారు ఏదో చేసేస్తారని నువ్వు భయపడిపోతే తర్వాత దేవుని రాజ్యానికి కూడా నువ్వు వారసులు కాలేవు. మనం ఈ లోకంలో జీవిస్తున్న మనము మన ప్రాణాలను కాపాడుకోవాలని చూస్తే దాన్ని పోగొట్టేసుకుంటాం. కానీ దేవుని కోసం ఎప్పుడైతే నువ్వు ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయకుండా జీవిస్తావో అప్పుడు దేవుడు మన ప్రాణాలను కాపాడతాడు. కాబట్టి మనం ఎలాగ జీవిస్తున్నామో ఈ రాత్రి మనం పరిశీలన చేసుకోవాలి. పౌలు గారు కూడా ప్రాణాన్ని లెక్క చేశాడా? లెక్క చేయలే. ఆయనకి ఎన్నో శోధనలు వచ్చినాయి, పరిచర్యలు ఎన్నో శ్రమలు వచ్చినాయి. అయినప్పటికీ వాటన్నిటిలో కూడా ఆయన నమ్మకంగా జీవించాడు. ప్రజల ఎదుట ఆయనకు ఆయనే చెప్పుకోవట్లేదు, నేను మీ ఎదుట ఎలాగ నడుచుకున్నానో మీకే తెలుసు, నేను మీ ఎదుట ఎలా ప్రవర్తించానో, మీ ఎదుట ఎలాగ దేవుని యొక్క మాటలు బోధించానో మీకే తెలియదా అని ఆయన అడుగుతున్నాడు. అలాగే ఎవరన్నా అడుగుతారా? అడగలేరు. ఎందుకంటే మనం ఎలా నడుచుకుంటున్నామో ఎలా జీవిస్తున్నామో మనకే తెలుసు. మన హృదయాన్ని కొన్నిసార్లు దేవుడు గద్దిస్తూ ఉంటాడు, నువ్వు చేసేది కరెక్ట్ కాదని. అయినా కానీ మనం మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను చేసేదే కరెక్ట్ అనుకుంటాం. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దాకా నీకు నచ్చింది చేసి నీకు నచ్చినదే కరెక్ట్ అని నువ్వు అనుకున్నావేమో, నీకు తెలిసిందే కరెక్ట్ అని నువ్వు అనుకున్నావేమో. దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్నాడు కనుక దేవుని యొక్క మాటలు వింటున్న మనందరం కూడా సరి చేసుకోవాలని ఆయన సెలవిస్తున్నాడు. పౌలు ఎలాగైతే సేవ చేశాడో అలాగా కూడా మనం జీవించాలి. పౌలు ఎలాంటి వాడంటే ఆయన ఆ యొక్క ప్రజల ఎదుట ఏది కూడా ఆశించకుండా ఆయన సేవ చేశాడు. వెండినైనను బంగారంనైనను ఏది కూడా వారి ఎదుట నుంచి ఆశించకుండా ఆయన సేవ చేశాడు. దీన్ని ఏమంటారు అంటే నిస్వార్థమైన సేవ అంటారు. అలా చేసేవాళ్ళు ఈ రోజుల్లో మనకే ఎవరు కనిపించట్లా. మన దగ్గర ఆశించి సేవ చేసేవాళ్ళు ఎక్కువయ్యారు, కానీ నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళు తక్కువైపోయారు. అలాగ ఎవరన్నా ఉన్నారంటే వారు నువ్వు ఎప్పటికీ కూడా కోల్పోకూడదు. దేవుని యొక్క సేవకులను నువ్వు ఎప్పుడైతే కోల్పోతావో దేవుని ప్రేమను కూడా నువ్వు కోల్పోతావు. ఎవరన్నా మనకి మంచి చేసే సేవకులు ఉంటే, లేకపోతే మనం మంచి కోరే సేవకులు ఉండడం మనకే మంచిది. వారి ప్రేమ నుంచి కూడా నువ్వు ఎప్పటికీ కూడా దూరం అయిపోకూడదు. చాలామంది దేవుని యొక్క సేవకులు ఏదన్నా చెప్తే ఎప్పుడు నన్నే అంటున్నారు, ఎప్పుడు నా గురించే చెప్తున్నానని అనుకుంటారు. కానీ దేవుడు కూడా ఏమంటాడంటే, నేను ఎవరైతే ప్రేమిస్తున్నానో వారిని గద్దించి శిక్షిస్తాను. అలాగే ఈ లోకంలో కొంతమంది సేవకులు కూడా మనల్ని ప్రేమించి మనల్ని గద్దించినప్పుడు ఆ గద్దింపుకు మనం లోబడాలి. లోబడకపోతే మన జీవితాన్ని ఇంకా కొంచెం నాశనంలోకి నడిపించుకుంటున్నామని అర్థం చేసుకోవాలి. ఎవరు ఏది చెప్పినా కానీ వాటి ప్రకారం మనం జీవించాలి. ఎందుకంటే వారు మనందరిని ప్రేమించే దేవుని యొక్క మాటలు చెప్తున్నారు. కాబట్టి మనం ఎలాగున్నాం ఈ రాత్రి పరిశీలన చేసుకోవాలి. శత్రువులను ప్రేమిస్తున్నామా లేదా? లేకపోతే దేవుణ్ణి సంతోష పెట్టాలని చూస్తున్నామా లేదా? ఇప్పుడు వరకు నువ్వు మనుషులను సంతోష పెట్టాలని చూసావేమో, రాత్రి సరి చేసుకుంటే దేవుడు నిన్ను మెచ్చుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు, నిన్ను యోగ్యుడిగా మార్చాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగే మనకు కలిగిన శ్రమలను బట్టి, మనకు కలిగిన శోధనలను బట్టి వాటన్నిటిలో కూడా ఎలాగ ఉండాలి అంటే మనం నమ్మకంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నమ్మకాన్ని అంత మట్టికి కూడా మనం ఏమాత్రం కోల్పోకూడదు. ఇప్పుడు వరకు కోల్పోయావేమో, శ్రమలను బట్టి శోధనలను బట్టి దేవుడే లేడని అన్నావేమో. కానీ బైబిల్ ప్రకారం శ్రమలను బట్టి శోధనలను బట్టి లేకపోతే ఎలాగ మాట్లాడతారంటే కొంతమంది దేవుడే లేడంటారు. అలాగనే వారిని దేవుడు ఎవరితో పోల్చాడంటే బుద్ధిహీనులతో పోల్చాడు. బుద్ధిహీనులే దేవుడు లేడంటారు. మంచివాళ్ళు, అన్నీ తెలిసిన వారు దేవుడు లేడని ఎవరు
అనరు. ఎవరైతే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్న వారే దేవుడు లేడు అని అంటారు. కాబట్టి మనం బుద్ధిహీనులుగా ఉన్నామేమో ఈ రాత్రి పరిశీలన చేసుకోవాలి. బుద్ధిహీనులుగా ఉంటే మనం కూడా అలాగే ప్రవర్తిస్తాం. దేవుడు లేడు, దేవుడు ఉంటే నాకే శోధన ఎందుకు పెడతాడు, దేవుడు ఉంటే నాకే ఈ శ్రమను అనుమతిస్తాడు, లేకపోతే నా పిల్లల మీదకి ఈ శ్రమలు వస్తున్నాయి, నా భర్త మీదకి ఈ శ్రమ ఎందుకు వస్తుందని కొన్నిసార్లు మనం కూడా బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తున్నామేమో. రాత్రి నువ్వు కూడా సరి చేసుకుంటే దేవుడిని దీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం దేవుని కుమారులుగా పిలువబడుతున్న మనము ఎలా ఉండాలంటే శత్రువులను ప్రేమించేటట్లుగా ఉండాలి. అలాగే రెండవది ఆయన్ని మెప్పించే వరంగా ఉండాలి. మూడవది దేవునిలో జీవిస్తున్న మనకి ప్రాణాపాయం కలిగినను కూడా నమ్మకంగా జీవించాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తల వంచని ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే దేవుడు ఈ రాత్రి మనందరితో మాట్లాడాడు కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, గొప్ప దేవుడు అని స్తోత్రములైనా రాత్రికాల సమయంలో ఈ రీతిగా చేరి